బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మొదటి ఫైనలిస్ట్ ఎవరో తెలిసిపోయింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. అంటే దాదాపు 90 రోజుల ఉత్కంఠభరితమైన ప్రయాణం తర్వాత ఫైనల్స్కు టికెట్ కన్ఫర్మ్ చేసుకున్న ఆ ఒక్కరు ఎవరు? మొదటి విషయమేంటంటే ఆ ఫైనల్స్ టికెట్ గెలుచుకుంది మరెవరో కాదు, కళ్యాణ్ పడాలా. అవును, చివరి వారంలో జరిగిన కఠినమైన టాస్కులన్నింటిలోనూ నెగ్గి అతనీ స్థానానికి చేరుకున్నాడు. దీన్ని బట్టి అతని పట్టుదల ఎలాంటిదో మనకర్థమవుతోంది. ఇక రెండవదు, ఈ గెలుపు అతనికి అంత ఈజీగా ఏమీ రాలేదు. ఫైనల్ టాస్కులో రితు చౌధరి నుండి చాలా గట్టిపోటీ ఎదురైంది. అయినా సరే కళ్యాణ్ నిలబడ్డాడు. దీన్ని బట్టి అతని మెంటల్ స్ట్రెంగ్త్ ఏంటో తెలుస్తుంది. చివరగా మూడో పాయింట్, అతను టాస్కులలోనే కాదు, బయట ఆడియన్స్ ఓటింగ్లో కూడా టాప్ 2లో ఉన్నాడు. చూడండి, ఫైనలిస్ట్ అవ్వడం ఒక విషయమైతే ఈ ఓటింగ్ సపోర్ట్ అనేది టైటిల్ గెలవడానికి చాలా కీలకం కాబోతోంది. సో ఒక్క మాటల్లో చెప్పాలంటే కళ్యాణ్ ఫైనల్స్కు క్వాలిఫై అవ్వడమే కాదు, స్ట్రాంగ్ ఓటింగ్ సపోర్ట్తో ఇప్పుడు టైటిల్ ఫేవరెట్గా కూడా మారాడు.